మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మేక స్త్రీల గురించి 3 అసహ్యకరమైన విషయాలు చెప్పింది. ఇది చేదుగా ఉంటుంది కానీ నిజం. పురుషులు తప్పక చూడాలి. ఈ ప్రపంచంలో కొన్ని నిజాలు వినడానికి చాలా చేదుగా ఉంటాయి, కానీ అవే జీవిత సత్యాలు. ముఖ్యంగా ఆడవాళ్ల గురించి సమాజంలో ఎన్నో రకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఒకానొకప్పుడు ఒక తెలివైన కానీ కుట్రబుద్ధి కలిగిన మేక తన తోటి గాడిదకు ఆడవాళ్ల గురించి మూడు అత్యంత అసహ్యకరమైన కఠినమైన విషయాలను చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత గాడిద నోట మాట రాలేదు. బహుశా ఈ మాటలు విన్న తర్వాత మగవాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. అవును కదా, ఇది నిజమే కదా అని అనుకోకుండా ఉండలేరు. మరి ఆ మేక చెప్పిన ఆ 3 విషయాలు ఏంటి? అవి నిజంగా స్త్రీల నైజమా, లేక మేక తన స్వార్థం కోసం చెప్పిన కట్టుకథలా అనేది తెలియాలంటే ఈ అద్భుతమైన కథలోనికి వెళ్ళాల్సిందే. ఫ్రెండ్స్, కథలోనికి వెళ్లే ముందు శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంట్లో ఒక గాడిద, ఒక మేక ఉండేవి. గాడిద చాలా అమాయకమైనది, కష్టజీవి. ప్రొద్దున లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు చాకరీ చేయటం తప్ప దానికి ఇంకేమీ తెలియదు. కానీ మేక అలా కాదు, అది చాలా తెలివైనది, అంతకు మించి మహా జిత్తుల మారిది. 2 ఒకే పాకలో ఉండేవి, ఒకే చోట తినేవి. కానీ రైతు మాత్రం గాడిదను ఎప్పుడూ బరువులు మోయడానికి, బజారుకు సరుకులు తీసుకువెళ్ళడానికి ఉపయోగించేవాడు. గాడిద ఎంత కష్టపడితే రైతు దానికి అంత మంచి దాన, రుచికరమైన ఆహారం పెట్టేవాడు. పాపం మేకకు మాత్రం ఎండిపోయిన గడ్డి, మిగిలిపోయిన ఆకులు దొరికేవి. ఇది చూసి మేకకు కడుపు మండిపోయింది. నేను ఇంత అందంగా ఉన్నాను, తెలివైన దాన్ని, కానీ ఆ గాడిద మాత్రం రాచభోగాలు అనుభవిస్తుంది. దీనికి ఏదో ఒక మార్గం చూడాలి అని మేక ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. మేక ఆలోచనలన్నీ విషపూరితమే. ఒక జీవి బాగుండటం చూసి వారవలేని తత్వం దానిది. అయితే తన ఈర్ష్యను కప్పిపుచ్చుకుంటూ గాడిదను నాశనం చేయడానికి మేక ఒక భయంకరమైన ప్రణాళిక వేసింది. ఆ ప్రణాళికలో భాగంగానే అది స్త్రీల గురించి, ఆడవాళ్ల నైజం గురించి 3 కఠినమైన సూత్రాలను గాడిదకు బోధించటం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి గాడిద అలసిపోయి వచ్చి పడుకోగానే మేక దాని దగ్గరకు వెళ్ళి చాలా ప్రేమ నటిస్తూ పలకరించింది. ఓ మిత్రమా, నీ బ్రతుకు చూస్తూ ఉంటే నాకు చాలా జాలి వేస్తోంది. నీవు ఇంత కష్టపడుతున్నావు, కానీ నీకు దక్కాల్సిన గౌరవం దక్కటం లేదు. నీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఆడవాళ్ల నిజం గురించి 3 రహస్యాలు ఉన్నాయి. ఇవి చాలా అసహ్యంగా అనిపించవచ్చు, కానీ ఇవి తెలుసుకుంటేనే నువ్వు సుఖపడతావు అని మేక మొదలుపెట్టింది. గాడిద ఆశ్చర్యకరంగా చూస్తూ ఏమిటా విషయాలు అని అడిగింది. అప్పుడు మేక తన విషపూరితమైన జ్ఞానాన్ని బయటపెట్టింది. మొదటి విషయం, మిత్రమా, ఆడవాళ్ళు లేదా ఆడజాతికి చెందిన వారు ఎప్పుడూ కృతజ్ఞత చూపించరు. నీవు వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చినా వాళ్ళు నీ నుండి ఇంకా ఏదో ఆశిస్తూనే ఉంటారు. చూడు, మన యజమాని భార్యను చూడు, లేదా మన యజమానిని చూడు, నీవు ఎంత బరువు మోసినా ఇంకా మొయ్యాలనే కోరుకుంటాడు తప్ప నీకు విశ్రాంతి ఇవ్వరు. స్త్రీ తత్వం కూడా అంతే, వాళ్ళ కోరికలకు అంతు ఉండదు అని చెప్పింది. గాడిద అమాయకంగా తలాడించింది. మేక ఇంకాస్త రెచ్చిపోయి, రెండో విషయం, వాళ్ళు ఎప్పుడూ బలహీనులను ప్రేమించరు, బలాన్ని, అధికారాన్ని మాత్రమే ప్రేమిస్తారు. నీవు ఇలా వంగి వంగి పనిచేస్తూ బానిసలా ఉంటే నిన్ను ఎవరూ గౌరవించరు. ఆడవాళ్ళు తమ కాళ్ల కింద ఉండే వాళ్ళను అసహ్యించుకుంటారు. నీవు తిరగబడితేనే నీకు విలువ అని నూరిపోసింది. ఇక 3వ విషయం చెప్తూ మేక కళ్ళల్లో కుట్ర మెరిసింది. 3వది మరియు అత్యంత ముఖ్యమైనది, వాళ్ళు చాలా మాయావులు. వాళ్ళ అందం వెనుక, వాళ్ళ ప్రేమ వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉంటుంది. వాళ్లను నమ్మితే నట్టేట మునిగినట్లే. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండు. నీ యజమాని నిన్ను వాడుకుంటున్నాడు. నీవు తెలివిగా తప్పించుకోకపోతే నీ ప్రాణం పోయినా ఎవరూ కన్నీరు పెట్టరు అని చెప్పింది. ఈ మాటలు విన్న గాడిద ఆలోచనలో పడింది. మేక చెప్పింది నిజమేనేమో అనిపించింది. మరి నేనేం చెయ్యాలి మిత్రమా అని గాడిద అడిగింది. అప్పుడు మేక అసలు ప్లాన్ బయటపెట్టింది. రేపు యజమాని నీ మీద బరువు ఎక్కించి బజారుకు తీసుకువెళ్ళేటప్పుడు
నీవు నడుస్తూ నడుస్తూ ఏదో గుంతలోనో గొయ్యలోనో పడిపో. లేవలేనట్లుగా నటించు. నీకు జబ్బు చేసిందని, నడుము విరిగిందని యజమాని నమ్ముతాడు. అప్పుడు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి మంచి ఆహారం పెట్టి విశ్రాంతి ఇస్తాడు. నీ పని తప్పుతుంది, కూర్చుని తినొచ్చు అని సలహా ఇచ్చింది. గాడిదకు ఇది అద్భుతమైన ఉపాయంలా అనిపించింది. మేక తన మంచి కోసమే చెప్తుందని నమ్మింది. కానీ మేక ఉద్దేశం వేరు. గాడిద కందకంలో పడితే దానికి గాయాలై చనిపోతుందనో లేదా పనికి రాకుండా పోతుందనో, అప్పుడు యజమాని తనను ప్రేమగా చూసుకుంటాడని దాని దురాశ. మరుసటి రోజు ఉదయం రైతు యథావిధిగా గాడిద మీద ధాన్యం బస్తాలు ఎక్కించాడు. గాడిద మేక వైపు చూసింది. మేక కన్ను గీటి ప్రోత్సహించింది. బజారుకి వెళ్లే దారిలో ఒక లోతైన గొయ్యి వచ్చింది. గాడిద మేక చెప్పినట్టే చేస్తూ కావాలని కాలు జారినట్లుగా నటించి ఆ గొయ్యిలోనికి పడిపోయింది. అయితే దురదృష్టవశాత్తు అది నటించాలనుకుంది, కానీ పడే వేగానికి నిజంగానే దాని నడుముకు బలమైన గాయం అయ్యింది. గాడిద ఓర్ని అమ్మో అని అరుస్తూ లేవలేకపోయింది. రైతు కంగారు పడిపోయాడు. అయ్యో, నా గాడిదకు ఏమయ్యింది? దీని నడుము విరిగిపోయినట్లుంది. ఇప్పుడు బరువు ఎవరు మోస్తారు అని ఆందోళన చెందాడు. గాడిద లేవలేని పరిస్థితుల్లో ఉండటంతో రైతుకు వేరే దారి లేకపోయింది. పక్కనే టీవీగా నిలబడి అంతా గమనిస్తున్న మేక వైపు రైతు చూపు మళ్ళింది. ఇక వేరే దారి లేదు. ఈ బరువును ఎలాగైనా బజారుకు చేర్చాలి అనుకున్న రైతు గాడిద మీద ఉన్న బరువు మొత్తాన్ని దింపి బలవంతంగా మేక మీద ఎక్కించాడు. మేక గుండె ఆగిపోయినంత పనైంది. నేను గాడిదకు విశ్రాంతి దొరుకుతుందనో అది చస్తుందనో ప్లాన్ వేస్తే ఆ బరువు నానెత్తి మీదకు వచ్చిందేంటి అని లోపల ఏడ్చింది. కానీ రైతు వదల్లేదు. మేకను బాది మరీ ఆ బరువును మోయించాడు. సాయంత్రానికి మేక నడుము విరిగిపోయేంత పనైంది. ఇంటికి వచ్చేసరికి మేక అలసిపోయి రొప్పుతూ కుప్పకూలిపోయింది. ఆ రోజు రాత్రి మేకకు నిద్ర పట్టలేదు. తన కుట్ర తనకే ఎలా తిప్పికొట్టిందో తలుచుకుని బాధపడింది. గాడిద మూలుగుతూ పక్కనే పడుకుంది. ఆ సమయంలో గాడిద బాధను మరిపించడానికి లేదా తన తెలివితేటలను ఇంకా సమర్థించుకోవడానికి మేక గాడిదకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టింది. మిత్రమా, చూశావా, కాలం ఎంత విచిత్రమైనది. మనం అనుకున్నది ఒకటి, జరిగేది మరి ఒకటి. నేను నీకు ఆడవాళ్ళ గురించి, మనుషుల గురించి చెప్పిన మాటలు ఎంత నిజమో నిరూపించే ఒక పురాతన కథ చెప్తాను విను. ఈ కథలో ఒక రాజు, ఒక యువరాణి, ఒక మంత్రగత్తె ఉంటారు. ఈ కథ వింటే నీకు అర్థమవుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంటూ మేక కథ మొదలుపెట్టింది. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేరు. ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత ఒకరోజు అడవిలో ఒక అశరీరవాణి వినిపించింది. ఓ రాజా, నీకు సంతానం కావాలంటే ఒక షరతు ఉంది. నీకు కొడుకు పుడితే అతను త్వరగానే చనిపోతాడు. అదే కూతురు పుడితే ఆమె నీ మాట వినకుండా వేరే అబ్బాయి కోసం నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. నీకు ఎవరు కావాలి అని అడిగింది. రాజు ఆలోచనలో పడ్డాడు. కొడుకు పుట్టి చనిపోతే వంశం నిలబడదు. పుత్ర శోకం భరించలేను. అదే కూతురు పుడితే ఆమె పారిపోయినా ఎక్కడో అక్కడ బ్రతికే ఉంటుంది కదా అని ఆలోచించి నాకు కూతురే కావాలి అని కోరుకున్నాడు. కాలక్రమంలో రాణికి ఒక అందమైన కూతురు పుట్టింది. కానీ రాజుకు సంతోషం లేదు, భయం పట్టుకుంది. ఎక్కడ తన కూతురు లేచిపోతుందో అని ఆమెను ఊరికి దూరంగా అడవి మధ్యలో ఒక పెద్ద భవనం కట్టించి అందులో బంధించాడు. ఆమెకు బయట ప్రపంచం తెలియకుండా పెంచాడు. చూశావా మిత్రమా, స్త్రీని బంధించాలని చూసిన పురుషుడి అహంకారం ఇది. కానీ స్త్రీ నైజం బంధాలను తెంచుకోవటం అదే జరిగింది. యువరాణి పెరిగి పెద్దదయ్యింది. యవ్వనంలోనికి అడుగుపెట్టింది. ఒకరోజు ఒక అందమైన యువకుడు దారి తప్పి ఆ భవనం వైపు వచ్చాడు. కిటికీలో నుంచి యువరాణి అతన్ని చూసింది. అతను యువరాణిని చూశాడు. క్షణాల్లో వారి మధ్య ప్రేమ చీకురించింది. రాజు వేసిన ఇనుప కంచెలు, కాపలాలు వారి ప్రేమను ఆపలేకపోయాయి. ఆ యువకుడు రహస్యంగా భవనంలోనికి ప్రవేశించటం, యువరాణితో గడపటం మొదలుపెట్టాడు. వారిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లకు వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఈ విషయం తెలిసిన రాజుకు కోపం కట్టలు తెంచుకుంది. నా రక్తం నా కూతురు నన్ను మోసం చేసింది అని రగిలిపోయాడు. వెంటనే వారిని అక్కడి నుండి గెంటివేశాడు. కూతురిని శపించాడు. ఆ యువరాణి తన భర్తతో కొడుకుతో వేరే చోట బ్రతకటం మొదలుపెట్టింది. కానీ రాజు మనసులో పగ చల్లారలేదు. కొన్నేళ్లు గడిచాయి. యువరాణి కొడుకు అంటే రాజు మనవడు పెరిగి పెద్దవాడయ్యాడు.
వాడు చాలా ధైర్యవంతుడు. అమ్మ, తాతయ్య మనల్ని ఎందుకు దూరం పెట్టాడు? నేను వెళ్ళి ఆయన్ని కలుస్తాను, ఒప్పిస్తాను అని బయలుదేరాడు. రాజు దగ్గరికి వెళ్ళిన మనవడిని చూసి రాజులో పగ మళ్ళీ బుసలు కొట్టింది. పైకి మాత్రం నవ్వుతూ, సరే మనవడా, నేను మీ అమ్మను నిన్ను చేరదీస్తాను. కానీ నాకు చిన్న కోరిక ఉంది. ఈ అడవిలో ఒక భయంకరమైన మంత్రగత్తె ఉంది. ఆమె తల నరుక్కుని నాకు తెచ్చి ఇస్తే మీ అందరినీ క్షమిస్తాను అని చెప్పాడు. రాజు ఉద్దేశం ఏమిటంటే ఆ మంత్రగత్తెను ఎవరు చూసినా రాయిలా మారిపోతారు. తన మనుమడు ఎలాగూ చనిపోతాడు. అప్పుడు తన పగ తీరుతుంది అని రాజు ఆలోచన. చూశావా గాడిద, మనుషుల మనసుల్లో ఎంత విషయం ఉంటుందో. రాజకుమారుడు అమాయకంగా తాత మాట నమ్మి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు మరెవరో కాదు, దేవతా స్వరూపుడు. నాయనా, నీవు వెళ్తున్న పని సామాన్యమైనది కాదు. ఆ మంత్రగత్తెను నేరుగా కళ్ళతో చూస్తే నీవు రాయవైపోతావు. నీకు ఒక ఎగిరే గుర్రం, ఒక ప్రత్యేకమైన అద్దం కావాలి అని చెప్పి అతనికి సహాయం చేశాడు. రాజకుమారుడు ఆ ఎగిరే గుర్రం మీద ఎక్కి ఆకాశ మార్గంలో ప్రయాణించి మంత్రగత్తె ఉండే దీవికి చేరుకున్నాడు. అక్కడ గాలి కూడా విషపూరితంగానే ఉంది. రాజకుమారుడు చాలా తెలివిగా మంత్రగత్తెను నేరుగా చూడకుండా తన దగ్గరున్న అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూస్తూ ఆమె నిద్రిస్తున్న సమయంలో ఒక్క వెంట్రుకతో ఆమె తల నరికేశాడు. ఆ తలను ఒక సంచిలో వేసుకుని తిరిగి వస్తూ ఉండగా సముద్ర తీరంలో ఒక రాకుమారిని ఒక భయంకరమైన సముద్ర రాక్షసుడికి బలి ఇవ్వడానికి కట్టేసి ఉంచడాన్ని చూశాడు. ఆమెను కాపాడడానికి రాజకుమారుడు కిందకు దిగాడు. సముద్రంలో నుంచి కొండంత రాక్షసుడు పైకి లేచాడు. రాజకుమారుడు ధైర్యంగా ఆ మంత్రగత్తె తలను సంచిలో నుంచి తీసి రాక్షసుడికి చూపించాడు. అంతే, ఆ రాక్షసుడు ఆ తలకాయను చూడగానే రాయిలా మారి సముద్రంలో మునిగిపోయాడు. రాజకుమారుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన తాత దగ్గరకు, అంటే ఆ దుర్మార్గుడైన రాజు దగ్గరకు వెళ్ళాడు. మనవుడు బ్రతికి రావటం చూసి రాజు షాక్ అయ్యాడు. ఏది మంత్రగత్తె తల అని అడిగాడు. రాజకుమారుడు సంచిలో నుంచి తల తీసి చూపించాడు. రాజు ఆ తలను చూడగానే క్షణాల్లో రాయి విగ్రహంలా మారిపోయాడు. తన పగ, తన కుట్ర తననే అంతం చేశాయి. కథ ముగించుకున్న మేక నిట్టూర్చింది. చూశావా మిత్రమా, ఆ రాజులాగే ఈ ప్రపంచంలో ఎవరైతే ఇతరుల నాశనాన్ని కోరుకుంటారో వాళ్ళు చివరకు వాళ్లే నాశనం అవుతూ ఉంటారు. కానీ ఆడవాళ్ళ విషయంలో లేదా మన యజమాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని నీతులు చెప్పింది. కానీ విధి విచిత్రం ఏమిటంటే ఆ మరుసటి రోజు ఉదయమే అసలు ట్విస్టు జరిగింది. గాడిద నడుము నొప్పి తగ్గటం లేదని రైతు ఒక నాటు వైద్యుడిని పిలిపించాడు. ఆ వైద్యుడు గాడిదను పరీక్షించి దీని నడుము బాగా దెబ్బతింది. ఇది కోలుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. దీనికి మేక కొవ్వుతో కాపడం పెట్టాలి. వేడి వేడి మేక కొవ్వును కాస్తేనే ఇది లేచి నిలబడుతుంది, లేకపోతే ఇది చనిపోతుంది అని చెప్పాడు. ఆ మాట వినగానే మేక గుండె ఆగిపోయినంత పనైంది. రైతు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నాకు గాడిద ముఖ్యం, అది ఉంటేనే నా పనులు జరుగుతాయి. ఈ మేక ఎలాగూ సోమరిపోతు, దీనివల్ల నాకేం ఉపయోగం లేదు. పైగా నిన్నటి నుండి ఇది కూడా నడుము నొప్పి అంటూ మూలుగుతోంది అని భావించి వెంటనే కత్తి తీసుకున్నాడు. మేక మే మే అని ఎంత అరిచినా లాభం లేకపోయింది. తాను గాడిద కోసం తవ్విన గోతిలో తానే పడింది. గాడిదను నాశనం చేయాలని ప్లాన్ వేసిన మేక చివరకు ఆ గాడిద ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించుకుంది. మేక చనిపోయే ముందు దాని కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. తాను చెప్పిన 3 సూత్రాలు కృతజ్ఞత లేకపోవటం, బలహీనులను వాడుకోవటం, మాయ చెయ్యటం, ఇవన్నీ ఆడవాళ్ళ లక్షణాలు అని గాడిదకు చెప్పింది. కానీ నిజానికి అవన్నీ మేక లక్షణాలే. తనలోని చెడును ఎదుటివారికి ఆపాదించి ఆనందించాలనుకుంది. కానీ కర్మ సిద్ధాంతం ఎవరినీ వదలదు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. మేక చెప్పిన ఆ 3 అసహ్యకరమైన విషయాలు నిజానికి అందరి స్త్రీల గురించి కాదు, అసూయపరులైన స్త్రీల లేదా అసూయపరులైన మనుషుల గురించి. ఈర్ష్య, గాడిద మీద ఈర్ష్య పడింది. ఎదుటివారి కష్టాన్ని గుర్తించకుండా వారికి దక్కే ఫలితాన్ని చూసి ఏడ్చేవాళ్ళు ఎప్పుడూ నాశనమవుతూ ఉంటారు. సమాజంలో కూడా చాలామంది స్త్రీలు లేదా పురుషులు పక్కవాళ్ళ ఎదుగుదల చూసి ఓర్వలేరు. అదే వారి పతనానికి నాంది. రెండవది కుట్ర. తన పని తాను చేసుకోకుండా
పక్కవారిని కిందకు లాగాలని చూసేవాళ్ళు చివరకు ఆ కిందకు లాగబడేది తామే అని గ్రహించాలి. మేక గాడిదకు తప్పుడు సలహా ఇచ్చి తానే బరువు మొయ్యాల్సి వచ్చింది. మూడవది కర్మ. మనం ఏది ఇస్తామో అదే తిరిగి వస్తుంది. మేక గాడిద మరణాన్ని కోరుకుంది, కానీ ఆ కోరికే దాని మరణ శాసనం రాసింది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, చెడు ఆలోచనలు విషం కన్నా ప్రమాదకరం. ఆ మేక చెప్పిన మాటలు వినడానికి చేదుగా ఉన్నా అవి సమాజంలో ఉండే కొంతమంది మనస్తత్వాలకు అద్దం పడతాయి. అది ఆడవాళ్ళ గురించి మాత్రమే కాదు, లోతుగా ఆలోచిస్తే అది మనిషిలోని రాక్షస ప్రవృత్తి గురించి చెప్పిన హెచ్చరిక. స్త్రీలు త్యాగమూర్తులు, ప్రేమ స్వరూపులు అని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. కానీ ఆ మేక వంటి కుట్రబుద్ధి ఉన్నవాళ్ళు స్త్రీలను కూడా తప్పుగా చూపిస్తారు. నిజానికి ఆ మేక చెప్పిన 3 విషయాలు దాని స్వంత బుద్ధికి నిదర్శనం. చివరికి గాడిద కోలుకుంది, కానీ మేక ప్రాణాలు పోయాయి. మనం కూడా మన జీవితంలో మేకలా ఆలోచించకూడదు. పక్కవారిని మోసం చేసి పైకి రావాలనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ గోతిలో మనమే పడతాం. ఈ కథలో ఉన్న ఆ రాజకుమారుడి సాహసం, మేక దుర్మార్గం, రైతు అమాయకత్వం ఇవన్నీ కలిస్తేనే జీవితం. ఈ వీడియో చూస్తున్న ప్రతి మగవాడు, ప్రతి ఆడది గ్రహించాల్సిన విషయం ఒక్కటే, మనసు మంచిదైతే మార్గం మంచిది అవుతుంది. కుట్రలు కుతంత్రాలు ఎన్నాళ్ళో సాగవు. ఈ చేదు నిజాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది, లేదంటే ఆ మేకల బలికాక తప్పదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.